అదిరన్ సెంట్ర మహేశ్వరంకి అతి సమీపంలో HMDA అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు, EMI మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. సో బాగా మెయింటైన్ చేస్తారు గణేష్ గారు బాడీ, అది జిమ్ అది బాగా హార్డ్ వర్క్ చేస్తారా? ఇవన్నీ ఎందుకు లేదన్న ఇంకా మీ ఫ్యాన్స్ ఉంటారు కదండి, తెలుసుకోవాలనుకున్న వాళ్ళు. అన్న అంత ఫ్యాన్స్ గొడవ ఏం లేదు లేదన్న, ఏదో పార్టీలో తిరుగుతున్నాం, ఇష్టం, జగన్ అంటే ఇష్టం. టైం దొరుకుతుంది అసలు జిమ్కి వెళ్ళడానికి మీకు? వెళ్తాం, అప్పుడప్పుడు వెళ్తాం అన్న. అప్పుడప్పుడా? యాక్చువల్గా ఈసారి రాజా గెలిచుంటే మాత్రం స్పోర్ట్స్ని బాగా ఎంకరేజ్ చేయాలి అనుకుని ఒక దృఢ సంకల్పంతో ఉన్నానన్న. నా టైం బ్యాడ్, ఈసారి ఇలా జరగలేదు అంతే. స్పోర్ట్స్ని అయితే ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. అవును, చాలా మంది టాలెంట్ ఉన్న వాళ్ళందరూ, చాలా మంది టాలెంటెడ్ ఉన్న వాళ్ళందరూ కూడా వెనకబడిపోతున్నారు, వాళ్ళందరినీ బయటకు తీసుకున్న వాళ్ళు. అవును, మా రాజమండ్రి వరకు వస్తే చాలా మంది అథ్లీట్స్ ఉన్నారు, బాక్సర్స్ ఉన్నారు, క్రికెటర్స్ ఉన్నారు. సినిమాలు చూస్తుంటారా? అందరం చూస్తాం కదన్నా. మీరు ఎస్పెషల్లీ అంటే అక్కడ దొరకదు కదా మీకు టైము, హైదరాబాద్ వచ్చినప్పుడు. అన్న నేను చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తాను. అసలు నేను చాలా హ్యాపీగా ఉంటాను. నేను సాయంత్రం రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ మీదే అన్నారు. ఎవడన్నా చెప్తాడు ఇవన్నీ, ఎవరన్నా చెప్తారు. రెడీగా ఉన్నాము సార్, ఇంటర్వ్యూ ఉందంట, అది ఫినిష్ అయిపోగానే కెమెరా అన్న కుదిరితే అటు తిప్పండి కొంచెం, సతీష్ చౌదరి అని అతని కారులో తిరుగుతుంటాను. ఓకే ఓకే, అంటే స్వతహాగా బయటకు వచ్చే టైంకి నా ఫ్రెండో తమ్ముడో ఎవడో ఈ కారు వేసుకొస్తే ఇవాళ నా షెడ్యూల్ ఇదిరా పదంటే వెళ్ళిపోదాం అంటాను. అంతే అంతే. వాళ్ళకి నాతో తిరగడం సరదా, వాళ్ళ కారు ఎక్కించుకుని నన్ను మొత్తం నా యాక్టివిటీస్ అన్ని చూపించి మళ్ళీ అయితే తీసుకొచ్చేస్తారు. అయితే నా వైఫ్ కారు ఉంది, నా కారు లేదు. ఓకే, మీరు స్వతహాగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కదా? నేను చిన్నప్పటి నుంచి నాగార్జున గారి అభిమాని అన్న, పవన్ కళ్యాణ్ గారి అభిమాని అన్న. చిరంజీవి గారి ఫ్యామిలీని ఇష్టపడినాడు ఎవరు ఉంటాడు? ఓకే, 24th సినిమాల పరంగా నాగార్జున గారు అన్న, పవన్ కళ్యాణ్ గారు అన్న చాలా చాలా ఇష్టం. వ్యక్తిగతంగా కూడా కొంచెం ఎక్కువ ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే. కానీ ఇంకా ఊరికే ఈ పార్టీలో ఉండి ఆ అవతల వాళ్ళని ఇష్టం అంటుంటే మా వాళ్ళే తిడుతున్నారు నన్ను ఇంటర్వ్యూలు అయిపోయాక. ఇష్టం వేరు, అంతే కదా, రాజకీయ జీవితం వేరు, అంతే కదా అన్న. ఇప్పుడు మా నాయకుడు బాలకృష్ణ గారి అభిమాని, మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. జగన్ గారు నిజంగానే బాలకృష్ణ గారు అభిమానే కదా, అందరికీ తెలిసిన విషయమే కదన్న అది. ఓకే ఓకే, జగమెరిగిన సత్యం. జగమెరిగిన సత్యం అంటే అందరూ చెప్తుంటే నేను నమ్మలేదు, మీరు ఆ పార్టీలో ఉన్న వ్యక్తి కాబట్టి మీరు చెప్తే నమ్మొచ్చు నేను ఇప్పుడు. సో ఇప్పుడే చూశాను అన్నగారు ఆమరణ నిరాహార దీక్ష, పేపర్ ఒక్కసారిగా సడన్ గా బ్రేకింగ్ న్యూస్. అది పేపర్ మిల్ యాజమాన్యం కార్మికులకు సంబంధించి చేసినటువంటి అగ్రిమెంట్ పరంగా ముందుకు వెళ్ళట్లేదు, వాళ్ళ జీతాలు పెంచట్లేదు అని చెప్పి రాజా వాళ్ళ తరపున ఇప్పుడు పోరాటం మొదలుపెట్టాడు, ఉద్యమం స్టార్ట్ చేశాడు. గతంలో కూడా పేపర్ మిల్ యూనియన్స్ అన్నీ కూడా నాన్నగారితో ఉండేవన్నా. తర్వాత మళ్ళీ అంత ఉద్యమాలు అంత పరిస్థితుల మధ్యలో రాలేదు. మళ్ళీ ఈ మధ్యన పేపర్ మిల్ యాజమాన్యంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి గమనించి రాజా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకే, సో రాజా ఎలానో మిథున్ రెడ్డి గారు కూడా అలానే అన్న, అంటే కొన్ని సందర్భాల్లో మీరు చెప్పారు కాబట్టి మిథున్ గారు అరెస్ట్ బాధ అనిపించిందా కొంచెం? అంటే అది ప్రిపేర్ అయిపోయామన్నా, బాధ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బాధ ఉండకుండా ఎందుకు ఉంటుందన్నా? కానీ ఇప్పుడు ఇంత బాధపడితే దీనికి ఇంత పరిష్కారం అని ఏమి ఉండదు కదా. ఖచ్చితంగా మనం బాధపడేది ఎంత ఉంటుందో దాన్ని తిప్పి కొట్టాలి అంటే మన ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాలి, దాని తగ్గట్టుగా అడుగులు వేయాలి. ఇతనన్న వ్యక్తిగతంగా అతని మనస్తత్వం ఎలాంటిదనంటే, మన కారు డ్రైవర్ వచ్చినా సరే కూర్చున్నోడు నుంచుని మాట్లాడతాడు. ఆయన భోజనం చేస్తుంటే డైనింగ్ టేబుల్ దగ్గర ఎంత చిన్నోడైనా ఎలాంటి వాడు వచ్చినా సరే ఫస్ట్ అతనికి కూడా భోజనం పెట్టి అతనితో పాటు భోజనం చేస్తాం అంత మాట్లాడతాడు. ఓకే, అది మిథున్ రెడ్డి అంటే. నాకు అందుకే ఆయన అంటే కొంచెం బాగా ఇష్టం. ఇంకా ఆయన ప్రిపేర్ అయిపోయాడు ఎలక్షన్ ముందే. లోకేష్ గారు రోజు చెప్తున్నాడు కదా అలాగా, రెడ్ బుక్లో ఉన్నాను ఎవరిని వదలనని. ఇంకా ప్రిపేర్ అయిపోయిన వాడిని ఏం చేస్తారన్న? భయపడుతున్న వాడిని ఏదైనా చేయాలి తప్ప మమ్మల్ని చేసుకుంటారా బాబు అని వదిలేసిన వాడిని ఏం చేస్తారు? అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉన్నారు అయితే. 100% ప్రిపేర్ అయిపోయాం. ఓకే, బాధపడతాం ఖచ్చితంగా, బాధపడినా పోరాటం ఆపలేం, పోరాడతాం. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు. ఇంటర్వ్యూలు చాలా తక్కువగా ఇస్తారు, ఏది ఉన్నా కానీ చేతల రూపంలో చేసి చూపిద్దాం అనే టైప్ కాబట్టి డెఫినెట్గా పట్టి ఈసారి మీలో ఉన్న మనోభావాలు దెబ్బతీయకుండా ఎక్కడా కూడా. సో వ్యక్తిగత జీవితం కన్నా కూడా ఇప్పుడు అందరూ చూస్తుంది కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయం.
నాకు తెలిసినంత వరకు సౌత్ నార్త్ అందరూ కూడా ఆంధ్ర వైపు అలా చూశారనమాట మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా. సో అది ఏం జరగబోతుంది, మళ్ళీ కూటమి అధికారంలోకి రాబోతుందా లేకపోతే వైసీపీ పుంజుకుంటుందా అనేది కూడా ఎవరికి తెలియని ఒక క్వశ్చన్ మార్క్. మీరు అన్నట్లుగానే మా వంతు మేము కృషి చేస్తాము, తిప్పి కొడతాం అంటున్నారు కాబట్టి చూద్దాం. ఇంకా చాలా ఉంది కాబట్టి 4 సంవత్సరాల టైం ఉంది. వెయిట్ అండ్ సీ. సో విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.